దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ఆయన మహాకృపను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వీడియో ఆన్ చేయగలిగిన వారందరూ వీడియో ఆన్ చేసి దేవుని మాటలు వినండి. ఈ దినాలలో మనం గమనిస్తే దేవుని బిడలారా, మనకున్న సమస్యలను బట్టియో, మనకున్న పరిస్థితులను బట్టియో, మనకున్న సమస్యలను బట్టియో మనం ఎల్లప్పుడూ 24 గంటలు మనము ప్రయాసపడుతున్నాము, కష్టపడుతున్నాము, భారముతో పనిచేస్తున్నాం. మన భౌతికమైన విషయాల కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతూ కష్టపడుతున్నామో ఈ దినాలలో మనకు తెలుసు. ఎందుకంటే మనము శారీరకంగా ఎంత కష్టపడుతున్నామో అంతగా అలసిపోతూ ఉన్నాం. శారీరకంగా పనిపాటలు ఎక్కువ అవటం వలన మన జీవితంలో కొదువైపోతున్నది, నష్టమైపోతున్నది ఒకటి ఉన్నది. ఏంటి అంటే ప్రార్థన. ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు శారీరకంగా మనం ఎంతో కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి ఇంటికి వచ్చిన సమయంలో శరీరం అంతా అలసిపోయి మనము ఎక్కువ సమయము ప్రార్థించలేక, దేవునితో మొరపెట్టలేక, దేవుని సన్నిధిలో కొద్ది నిమిషమైనను ప్రార్థించలేని గడియలు, రోజులు ఎన్నో మనకి గడిచిపోతున్నాయి. ఎన్నో మన జీవితంలో చూస్తూ ఎదురవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన పనిపాటలను బట్టి స్వప్నము పుట్టును, అలసట వచ్చును అని మనం చూడగలుగుతున్నాం. మరి చరిత్రలో ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నాడు. ఆయన పేరు మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తూ ఈ విధంగా చెప్తున్నాడు. నాకు పని ఎక్కువగా అవుతున్నప్పుడే ఇంకా నేను ఎక్కువగా ప్రార్థన చేయగలను అని చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎంతగా ఎక్కువగా పని వస్తుందో అంతగా తన జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాడట. అంతగా ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. మనకి పని ఎక్కువ అవుతున్న కొలది ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. శరీరము అలసట అవుతున్న కొలది ప్రార్థించలేము. మనము ఎక్కువ కష్టపడుతున్న కొలది దేవుని సన్నిధిలో మొరపెట్టలేం. కానీ మార్టిన్ లూథర్ గారు అంటున్న మాట ఏంటంటే, నాకు పని ఎక్కువ అవుతున్న కొలది నేను ఎక్కువగా ప్రార్థించగలను, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అని తన జీవిత అనుభవాన్ని సాక్ష్యంగా చెప్తున్నాడు మార్టిన్ లూథర్ గారు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను ఒక విషయాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అనగా మనం చూస్తే ప్రార్థన. మీ గురువు ఎన్నోసార్లు ప్రార్థనను గురించి విన్నాము, నేర్చుకున్నాము, బోధిస్తున్నాము కూడా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అసలు నేను ఎందుకు చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ప్రార్థన వలన నాకు ఉపయోగాలు ఏంటి అని నేర్చుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పుకుంటే. కానీ ఉదయకాలం ముందు ప్రార్థన అంటే ఏంటో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. శ్రద్ధగా విందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢార్థమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను అని ఇర్మియా గ్రంథములో మనం చూస్తున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని బైబిల్ చెప్తుంది. దేవుడు రక్షణ పొందిన ప్రతి వారి జీవితములో, లేకపోతే దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి జీవితములో దేవుడు ఆశిస్తున్నది తనకు మొరపెట్టాలని, ప్రజలను ప్రేరేపిస్తున్నది తనకు మొరపెట్టాలని, అందరూ ఆయనకి ప్రార్థించాలని. అయితే ప్రార్థన అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే,
ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట అని అర్థం. అయితే దేవునితో నేనేం మాట్లాడాలి, దేవునితో నేనేం సంభాషించాలి, నేను ఏం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో అని మనం ఆలోచిస్తే, మనం యాత్రలో, మన కుటుంబ జీవిత యాత్రలో, మన సంసార జీవిత యాత్రలో, ఈ లోకయాత్రలో మనం కొనసాగిస్తుండగా మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అవి శారీరకంగా కానివ్వండి, ఆత్మికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, భర్త పరంగా కానివ్వండి, పిల్లల పరంగా కానివ్వండి, అత్తమామ పరంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, లోకపరంగా కానివ్వండి, శారీరక పరంగా కానివ్వండి, అనేక రీతులలో, అనేక కోణాలలో మనకు సమస్యలు అనేవి ఎదురొస్తున్నాయి. ఇంకా మనకు అనేక కష్టాలు అనేవి ఎదురొస్తున్నాయి. మన జీవితంలో అనేక రకమైన కష్టాలు మనం అనుభవిస్తున్నాం, అనేక రకమైన శ్రమలను మనం అనుభవిస్తున్నాం. అందుకే 107వ కీర్తనలో మనం చూస్తున్నాం, కష్టకాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అని 107వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. అంటే చూడండి, ప్రతి సమస్యకు ప్రార్థించమని దేవుడు కోరుతున్నాడు. కష్టాలలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి అని దేవుడు కోరుతున్నాడు. ఇంకా కష్టాల్లో కాదు, ఆలోచనలలో కూడా, ఆలోచనల కొరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, అవసరాల నిమిత్తము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడినది, ప్రతి అవసరం క్రీస్తు మహిమలో తీర్చబడినట్లుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి అవసరం నిమిత్తము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుడు క్రీస్తు మహిమల ప్రతి అవసరం మనకు తీర్చునుగా కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదవగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆనందములో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కష్టాలలో ప్రార్థించాలి, సమస్యలలో ప్రార్థించాలి, ఆలోచన కొరకు ప్రార్థించాలి, అవసరాల కొరకు ప్రార్థించాలి, ఆనందంలో కూడా ప్రార్థించాలి. అందుకే మనం దశలోనికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థించండి అని దశలోనికి రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే అన్ని వేళలా చేసేదానినే ప్రార్థన అంటున్నాం. అన్నిటి విషయము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవునితో మాట్లాడుట. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు దేవునితో మనం మాట్లాడాలి, మనకి కష్టం వచ్చినప్పుడు దేవునితో మనం మాట్లాడాలి, మనకి ఆనందం వచ్చినప్పుడు దేవునితో మనం మాట్లాడాలి, మనకి ఆలోచనల నిమిత్తం దేవునితో మనం మాట్లాడాలి, మన అవసరాల నిమిత్తం దేవునితో మనం మాట్లాడాలి, మనం దేవునితో సంభాషించాలి. ఒక స్నేహితుడితో మనం ఎలాగ సంపాదిస్తామో, మన పిల్లలతో మనం ఎలాగ సంభాషిస్తామో, భర్త భార్యతో ఎలా సంభాషిస్తారో, తల్లిదండ్రులు బిడ్డలతో ఎలా సంభాషిస్తారో, మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం సంభాషించే విధంగా ఉండాలి. సంభాషించి మాట్లాడుతూ మన అవసరతలన్నీ కూడా ప్రభువుకు తెలియచేసే విధంగా ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేనికి స్తోత్రం. దేవునితో మనం ఎల్లప్పుడూ మాట్లాడే వారముగా ఉండాలి. దేవుడైతే ఎల్లప్పుడూ మనతో మాట్లాడుచున్నాడు తన వాక్యము ద్వారా. మరి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని సంభాషిస్తున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దర్శిస్తున్నాడు. స్తోత్రములు. మరి మనం దేవునితో మాట్లాడే వారముగా ఉండాలి, మనం దేవునితో సంభాషించే వారముగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. దేనికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మీరు చదువుకోండి, దానియేలు భక్తుడు అంటాడు, దినమునకు 3 మార్లు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అంటాడు. 119వ కీర్తనలో చదువుకోండి, కీర్తనాకారుడైన దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చరిత్రలో మీరు చదువుకోండి, అనేక మంది భక్తుల జీవితములలో వారి జీవితం అంతయు కూడా గంటల తరబడి ప్రార్థన చేసినట్లు చరిత్రలో మనం చూస్తున్నాం అనేక భక్తుల జీవితంలో. కానీ ఈ దినాలలో మనకున్న పనిపాట్లను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న శోధనను బట్టి, మనకు వస్తున్న అనేకమైన విరోధ పరిస్థితులను బట్టి, మన శరీర బలహీనత అలసటను బట్టి ఈరోజు మనము దేవునితో మాట్లాడలేకపోతున్నాం, దేవునితో సంభాషించలేకపోతున్నాం. స్తోత్రములు. అందుకే ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నాడు, స్తోత్రములు, నేను ఈరోజు ప్రార్థన చేయకపోతే సాతాను నన్ను జయించాడు అంటాడు.
ఈరోజు నేను ప్రార్థన చేయటం లేదంటే సాతాను నన్ను జయించాడు, సాతాను నన్ను ఓడించాడు, సాతాను నా పైన జయం పొందాడు, నేను పాపంలో పడిపోవడానికి అవకాశం దొరికింది, నేను లోకంలో పడిపోవడానికి అవకాశం దొరికిందని తన జీవిత అనుభవాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. అట్లంటే మరి ఈరోజు మనము ఎన్నో రోజులు ప్రార్థన చేయటంలా, ఎన్నో రోజులు ప్రార్థన చేయకుండా పడకెక్కిన రోజులు ఉన్నాయి, ఎన్నో రోజులు ప్రార్థన చేయకుండా పనిపాట్లు ప్రారంభించిన రోజులు ఉన్నాయి, ఎన్నో రోజులు ప్రార్థన చేయని దినాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. స్తోత్రములు. అట్లంటే మరి మనం ప్రార్థన ఎప్పుడైతే చేయమో అప్పుడు సాతాను మన పైన జయం పొందాడట. మరి ఈరోజు నీ మీద ఎన్నిసార్లు సాతాను జయం పొందుతున్నాడు? ఎన్నిసార్లు పాపపు ఊబులో చిక్కుకుపోతున్నావు? ఇంకొక దైవజనుడు అంటున్నాడు, స్తోత్రములు, పాపము చేయవాడు ప్రార్థించలేడు, ప్రార్థించువాడు పాపము చేయలేడు. ప్రార్థించేవారు పాపము చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రార్థన వారికి ప్రాకారంగా ఉంటుంది, ప్రార్థన వారిని కాపాడుతుంది, ప్రార్థన వారికి సహాయం చేస్తుంది, ప్రార్థన వారిని తప్పిస్తుంది, ప్రార్థన వారిని రక్షిస్తుంది, ప్రార్థన చెడుతనము నుండి పాపము నుండి వారిని దూరపరుస్తుంది, ప్రార్థన వారికి సంరక్షణగా ఉంటుంది. ప్రార్థించేవారు పాపము చేయలేరు, పాపము చేయవారు ప్రార్థించలేరు. స్తోత్రం. మరి ఈరోజు నీ జీవితంలో ఏమి నష్టమైపోతుంది ఒక్కసారి ఆలోచిస్తున్నావా? విస్తారమైన పనిపాటలను పెట్టుకుంటున్నావు, విస్తారమైన పనిలో నిమగ్నమైపోతున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. తప్పు కాదు, నీ కుటుంబ అవసరాల నిమిత్తం, నీ నిమిత్తం కష్టపడుతున్నావు, మంచిది. ఆత్మీయ జీవితంలో దేని కొరకు నువ్వు చేయవలసిన ప్రయాస, దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆలోచించు. దేవుడు నిన్ను ప్రేరేపించేది, దేవుడు నీ నుండి కోరేది, దేవుడు నీ నుండి ఆశించేది నువ్వు ప్రార్థించాలి అని దేవుడు కోరుతున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, గూఢార్థమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా, నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తా, నాకు మొరపెట్టు, నేను ఆదుకుంటా, నాకు మొరపెట్టు, నేను నీకు అవసరాలు తీరుస్తా, నాకు మొరపెట్టు, నీ కష్టాలు నేను తప్పిస్తా, నేను నీకు ఆశ్రయంగా ఉంటా, నేను నీకు కాపాడుతా. ఇలాంటి మాటలు ఎన్ని వాగ్దానాలు బైబిల్ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట. రెండో విషయం చెప్తున్నాను, ప్రార్థన అంటే మన హృదయములను తెరుచుట. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో మన హృదయములను తెరుచుట. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనలో మనము నటించాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేస్తున్నట్టు మనం నటించాల్సిన అవసరం లేదు. నటన అనేది మనుషులకు కనపరిచేది. నటన అంటే వేషధారణ. ఈ నటించటం వలన మన జీవితమే పాడైపోతుంది. మనం ఎవరి ఎదుట నటించాల్సిన అవసరం లేదు, ప్రార్థిస్తున్నట్టు నటించాల్సిన అవసరం లేదు, మొరపెడుతున్నట్టు నటించాల్సిన అవసరం లేదు. స్తోత్రం కలుగునుగాక. మన హృదయములో ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిని మన హృదయమును తెరిచి, మన మనసును తెరిచి హృదయపూర్వకంగా మనం ప్రార్థించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 62వ కీర్తనలో, నా హృదయమును నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. స్తోత్రం. సమయలు గ్రంథములో హన్న అంటుంది, నా హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాను. స్తోత్రం. నటనక్కర్లేదండి, నటన జీవితం అవసరంలా. ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు. స్తోత్రములు. మన హృదయమును తెరచుటయే ప్రార్థన, మన హృదయాన్ని కుమ్మరించుటయే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితంలో ఏం ప్రార్థించాలనేది చాలామందికి తెలియదు, ఎలా ప్రార్థించాలనేది చాలామందికి తెలియదు. స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలే చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. 1, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. 2, ప్రార్థన అంటే స్తోత్రముల మన హృదయాలు తెరుచుట. 3, ప్రార్థన అంటే దేవునిపైన ఆధారపడుట. మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో అది మనం పొంది ఉన్నామని నమ్మి మనం ప్రార్థించాలి. అందుకే ప్రభు కూడా అన్నాడు, మీరు ప్రార్థన చేయనది పొంది ఉన్నామని నమ్మి మీరు ప్రార్థించిన ఎడల అది మీకు అనుగ్రహింపబడును. మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరిందని మనం నమ్మాలి.
మనం చేస్తున్న ప్రార్థనలో ప్రార్థించుతున్నప్పుడే మనం అది పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించాలి. ప్రార్థనలో సందేహం ఉండొద్దు, ప్రార్థనలో అవిశ్వాసం ఉండొద్దు, ప్రార్థనలో అపనమ్మకం ఉండొద్దు. ఇది నాకు దొరికిద్దో లేదో, ఇది నేను పొందగలనో లేదో, ఇది జరిగిద్దో జరగదో, నా పిల్లలు రక్షించబడతారో లేదో, నా కుటుంబం విడిపింపబడుతుందో లేదో, ఇది నా జీవితంలో నెరవేర్చబడుతుందో లేదో అని ఒక సందేహము కానీ, కలవరము కానీ, అనుమానము కానీ ఉండవద్దు. విశ్వాసముతో మనం ప్రార్థించాలి. పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించాలి. అది నా జీవితంలో ప్రభు నెరవేరుస్తున్నాడని నమ్మి ప్రార్థించాలి. ఎందుకంటే మనం నమ్మి ప్రార్థిస్తున్నప్పుడు అది మన నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రభు దానిని జరిగిస్తాడు. స్తోత్రం. పొందలా కానీ పొందామని నమ్ముచున్నాం. అది దొరికిందని నమ్ముచున్నాం. అనుగ్రహింపబడిందని నమ్ముతున్నాం. ఇదే ప్రార్థన, ఇదే విశ్వాసం. క్రైస్తవుడికి కావలసిన విశ్వాసం, క్రైస్తవుడు నమ్మవలసిన మాట. దేనికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, స్తోత్రములు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థన అంటే మన హృదయాలు తెరుచుట, ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడుట. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు జీవితంలో మీరు చూడండి. యాకోబు స్తోత్రములు కానానుని విడిచి పదనారమును వెళ్ళిపోయాడు. 21 సంవత్సరములు అక్కడ కొలువు చేశాడు. తర్వాత దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నప్పుడు యాకోబు తన భార్యలను తన పిల్లలను తీసుకొని తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు యబ్బోకు రేవు దగ్గర దేవుడు ఎదురుపడి ఆ రాత్రంతయు కూడా స్తోత్రములు యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నాడు. నీకు యాకోబు నిన్నేం ఆశీర్వదించాలి? తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందావు, అన్న దగ్గర జ్యేష్ఠత్వం పొందావు, మామ దగ్గర స్తోత్రములు భార్యలను, పిల్లలను, గొర్రెలను, మేకలను, సమస్త ఆశీర్వాదాన్ని పొందావు. స్తోత్రములు ఇంక నిన్నేం ఆశీర్వదించాలి అంటే యాకోబు అంటున్నాడు, లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నాడు. ఇవన్నీ నాకేం ఉపయోగం లేదు, నీ చేత నేను ఆశీర్వదించబడాలన్నాడు. అక్కడ నిజమైన ఆశీర్వాదం ఏంటి? యాకోబుకి మరణం ముందు వస్తుంది. ఏశావు 400 మందిని వెంట పెట్టుకుని యాకోబుని చంపడానికి ముందు వస్తున్నాడు. స్తోత్రములు. నిజమైన ఆత్మీయ ఆశీర్వాదము మరణములో నుండి జీవములోనికి దాటడమే నిజమైన ఒక క్రైస్తవుడికి ఆశీర్వాదం. దాని కొరకు దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు గమనిస్తే యాకోబు అసమన కాలములో అనగా మరణ కాలములో కర్ర మీద ఊని మరణించెను అని మనం చూస్తున్నాం. యబ్బోకు రేవు మొదలుకొని యాకోబు చనిపోయేంత వరకు కర్రను ఆధారముగా చేసుకుని ఆయన జీవించినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆ యబ్బోకు రేవు దగ్గర తన యొక్క స్తోత్రము కాలు యొక్క నరం తెగిపోయినది, నడవడకు కష్టముండగా కర్రే యాకోబుకు ఆధారమైనది. తన బలం ఉన్నప్పుడు తనకు నచ్చినట్టు వెళ్ళాడు. బలము తొలగిపోయిన తర్వాత కర్ర మీద ఆధారపడి నడిచాడు. ఆ కర్ర ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధారము దేవుడై ఉండాలి. మన బలమును మనం ఆధారం చేసుకోవద్దు, మన కులాన్ని మనం ఆధారం చేసుకోవద్దు, మన బంధువులను మనం ఆధారం చేసుకోవద్దు, మన స్నేహితులను, మన జ్ఞానాన్ని, మన చదువును మనం ఆధారం చేసుకోవద్దు. అన్నిటికీ ఆధారము ప్రభువే. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీవే నా ఆధారం. స్తోత్రం. ప్రార్థన అనగా దేవునిపైన ఆధారపడుట. నేను నడవలేను, నేను సాగలేను, నేను జయించలేను, నేను పోరాడలేను, నేను పరిగెత్తలేను. నువ్వు చేస్తే తప్ప, నువ్వు నడిపిస్తే తప్ప, నువ్వు సహాయం చేస్తే తప్ప. దేవునిపైన ఆధారపడడం. ఈరోజు చాలామంది జీవితంలో దేవునిపైన ఆధారపడడం నేర్చుకోలేకపోతున్నారు. దానికి స్తోత్రం. చివరిగా చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రార్థన అంటే మన జీవితాన్ని దేవునికి అర్పించడం. ప్రార్థన అంటే మన జీవితాన్ని దేవునికి అర్పించడం. స్తోత్రములు. మనల్ని మనం పూర్తిగా దేవునికి అర్పించడం. స్తుతి యాగముగా, సజీవ యాగముగా ఆయన సన్నిధిలో మనల్ని మనం కుమ్మరించుకోవడం. స్తోత్రం. అందుకే ఈ ఉదయకాల సమయంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. గూఢార్థమైన సంగతులు, రహస్యమైన సంగతులు నేను నీకు బోధిస్తాను అని ప్రభు సెలవిస్తుండగా, మరి దేవునికి మొరపెట్టడానికి, ప్రార్థించడానికి ఎవరున్నారు? ఈరోజు మనం నిర్లక్ష్యపరిచేది ప్రార్థననే. విస్తారమైన పనిపాటలు మనకున్నాయి. పనిపాటలను బట్టి శరీరం అలసిపోతుంది, స్వప్నం పుడుతుంది. ఒకరోజు ప్రార్థిస్తున్నాం, ఒకరోజు ప్రార్థించలేకపోతున్నాం. ఉదయం ప్రార్థిస్తే సాయంత్రం ప్రార్థించలేకపోతున్నాం, సాయంత్రం ప్రార్థిస్తే ఉదయం ప్రార్థించలేకపోతున్నాం. కొందరైతే అసలు ప్రార్థనే మర్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఆత్మీయ జీవితంలో.
ప్రార్థన లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేం. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన నా ఊపిరి. ఊపిరి లేకపోతే మనం గుండె ఎలాగ ఆగిపోతుందో, ప్రార్థన అనేది లేకపోతే మన గుండె ఆగిపోతుందండి. ఆత్మీయ జీవితం పాడైపోతుందండి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఎవరైనా ఉన్నారా? దేవుడు ప్రేరేపిస్తున్నమాట, దేవుడు కోరుకుంటున్నమాట, దేవుడు ఆశపడుతున్నమాట, నాకు ప్రార్థించండి, నాకు మొరపెట్టండి. నీ పరిస్థితి ఏదైనా కానీ నాకు మొరపెట్టు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తా. సమస్య, అవసరమా, ఆనందమా, ఆలోచన, స్తోత్రములు, కష్టాల, శోధన, అది ఎలాంటిదైనా సరే, నువ్వు సాధించలేనిది ఏదైతే ఉన్నదో, నువ్వు ఓడించలేనిది ఏదైతే ఉన్నదో, నువ్వు జయించలేనిది ఏదైతే ఉన్నదో, నువ్వు స్తోత్రములు సహించలేనిది ఏదైతే ఉన్నదో, నువ్వు పొందలేనిది ఏదైతే ఉన్నదో, ఒక్కసారి నాకు ప్రార్థించి చూడు, నేను అది నీకు అనుగ్రహిస్తా. స్తోత్రం. అందుకే ప్రార్థించే వారముగా మనం ఉండాలి, ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ఈరోజు ప్రార్థనాత్మ దేవుడు మన మీద కుమ్మరించునుగాక. ప్రతి గృహములో ప్రార్థనా విజ్ఞాపములు లేచునుగాక. ధూపము వలె మన ప్రార్థన దేవుని యొద్దకు చేరునుగాక. స్తోత్రములు. ప్రార్థన ద్వారానే సమస్తము జయించగలం, ప్రార్థన ద్వారానే సమస్తము చేయగలం, ప్రార్థన ద్వారానే సమస్తము సాధించగలం. మనకు ఆధారమే ప్రార్థన. స్తోత్రం. ఏదైతే కోల్పోయావో తిరిగి పొందడానికి ప్రయత్నం చేయి. ఈరోజు నీకు నష్టమైపోతుంది ప్రార్థన. మార్టిన్ లూథర్ గారు అన్నట్లు, నాకు పనిపాటలు ఎక్కువ అవుతున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయగలను అన్నట్లుగా, పనిపాట్లు పెరుగుతున్న కొలది, అలసట పెరిగిపోతున్న కొలది నీ జీవితంలో, నా జీవితంలో, సంఘ జీవితంలో, మన జీవితాలలో ప్రార్థనలు పెరుగునుగాక. ధూపములు పెరుగునుగాక. ప్రార్థనా బలిపీఠాలు కట్టబడునుగాక. ప్రార్థనా బలిపీఠాలలో ప్రతి కుటుంబము అర్పించబడునుగాక. ప్రతి నోట దేవునికి స్తుతులు వచ్చునుగాక. ప్రతి నోట దేవునితో సంభాషించుదురుగాక. ప్రతి హృదయము తెరవబడునుగాక. ప్రతి వారు దేవుని చిత్తమును నెరవేర్చినట్లు ప్రార్థించుదురుగాక. ప్రతి వారు దేవుని మీద, ప్రతి విషయం మీద దేవుని కొరకు, దేవుని పైన ఆధారపడుదురుగాక. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రండి మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం